యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో తెలుసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించును. నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎంతోమంది ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏవేవో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థనలు ఒక్కోసారి అంగీకరించబడవు. ఎందుకు అంగీకరించబడడం లేదు అంటే, మన ఆత్మీయ జీవితంలో మనము నీతిమంతులుగా ఉంటున్నామా లేదా, మన మీద దేవుని నీతి కనపడుతుందా లేదా, దేవుని ఆత్మ నీతి ఇవన్నీ మన మీద కనపడుతూ ఉంటేనే దేవుడు మన ప్రార్థనలన్నిటినీ అంగీకరిస్తాడు. ఒకవేళ మన మీద నీతి కనపడకపోతే, మన నీతిమంతులుగా కనపడకపోతే మన ప్రార్థనలకు జవాబులు రావు, ఆయన అంగీకరించడు. కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీరు నీతిమంతులుగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు రక్తం మాత్రమే, రక్షించబడిన వారికైతే యేసుక్రీస్తు రక్తం మాత్రమే నీతిమంతులుగా మిమ్మల్ని మారుస్తుంది. ఆయన పునరుద్ధాన విశ్వాసం మాత్రమే మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పునరుద్ధానముందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మార్చబడి నీతి స్థితిలో ప్రార్థించి అంగీకరించబడాలని నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక